This unique and famous hub of spirituality and social service, located on the outskirts of G. Vemavaram village of Kakinada, is a must-visit place for everyone. This ashram, established by Sri Sri Rangaramanuja Ji Swami, gives visitors a feeling of spiritual fulfillment, peace, contentment and happiness. Paritranaya sadhunam vinashaya cha dushkrutam ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు తనని, తన నామాన్ని, తన గుణచేష్టితాలని స్మరించుకోకుండా, దర్శించకుండా ఉండేవారిని అనుగ్రహించడం కోసమని తరచుగా అవతరిస్తూ ఉంటాను అని భగవద్గీతలో చెప్పాడు. అలా ఆయన అవతరించినటువంటి పవిత్రమైన స్థలాల్లో మన దేశంలో బద్రీనాథ్ ఒకటి. ఎత్తైన హిమాలయ పర్వతాల మధ్యని ప్రశాంతమైన వాతావరణంలో నరనారాయణులుగా స్వామి వేంచేసి ఉండి ఈనాటికి పర్వత రూపంలో జపం చేస్తూ లోకాన్నంతటినీ ఉద్ధరించడం కోసం అనుగ్రహించిన ఆ స్వామి వేంచేసిన బద్రీనాథ్ పవిత్రత ఇంత అంత అని చెప్ప సాధ్యం కాదు. అక్కడ ప్రతిరోజు అష్టాక్షరీ మంత్రం జపం, హోమం, తర్పణం జరుగుతూ ఉండడం వలన ఆ ప్రాంతానికి విచ్చేసిన వారందరికీ ఎంతో ప్రశాంతత, భగవద్ అనుగ్రహం సమృద్ధిగా లభిస్తూ ఉంటాయి. అయితే మంచు పడిపోవడం వలన 6 నెలలు మాత్రమే బద్రీనాథ్ తెరిచి ఉంటుంది. మిగిలిన 6 నెలలు దేవతలు జపహోమ తర్పణాదులు చేస్తారని ప్రసిద్ధి. ఆ స్థలం దర్శించిన తర్వాత 1995-96 ప్రాంతంలో అలాంటి ఒక అద్భుతమైన క్షేత్రం
మనకి జనావాసాల మధ్య ఉండాలని, దానివలన మరింత అధిక సంఖ్యలో ప్రజానీకం భగవద్ అనుగ్రహాన్ని పొందాలని, ఆ ప్రశాంతతని పొందాలని కోరిక కలిగి, ఇదిగో ఇక్కడ ఈ తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నది తీరాన కాకినాడ పట్టణానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అష్టాక్షరీ క్షేత్రాన్ని ప్రారంభించడం జరిగింది. 14 ఎకరాల ఈ సువిశాలమైనటువంటి స్థలంలో బద్రీనాథ్లో ఎలాగైతే ప్రతిరోజు జపహోమ తర్పణాదులు జరుగుతాయో అలాగా ఇక్కడ కూడా జరగాలని, దీనివల్ల ఈ ప్రాంతంలోకి వచ్చినటువంటి వారందరూ కూడా ఆధ్యాత్మిక శక్తినే కాక భగవద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాలని ఉద్దేశంతో ఈ ఆశ్రమాన్ని ప్రారంభించాం. ఆనాడు మొదలుకొని ఈనాటి వరకు కూడా ఏ ఒక్కరోజు కూడా తప్పకుండా ప్రతిరోజు జరుగుతున్నటువంటి భగవద్ అనుగ్రహ రూపమైన, భగవత్ కైంకర్య రూపమైన అష్టాక్షరీ మంత్ర అనుష్ఠానమైతేనేమి, లేదా వేద పారాయణ అయితేనేమి, లేదా పవిత్రమైనటువంటి గోవుల పదధూళి చేతగసినటువంటి ధూళి చేతైతేనేమి, ఈ ప్రాంతం అంతా కూడా చాలా పవిత్రంగా అందరికీ ఉపకరించేటట్టు ఇది రూపొందింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వారికి తాము ఏ స్థితులలో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రశాంతత లభ్యమవడం అందరికీ కూడా ఒక ప్రత్యక్ష నిదర్శనం కింద కనిపిస్తూ ఉంటుంది. ఇంద్రియ నిగ్రహంతో తపస్సులు చేసుకునేటువంటి వారికి, అలాగే పారాయణలు చేసుకునే వారికి, జపం చేసుకునే వారికి, ధ్యానం చేసుకునే వారికి, వీరందరూ ఉండే ప్రాంతంలో నివసించే ప్రజలకు అందరికీ కూడా భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. మా వైకుంఠనారాయణ పెరుమాళ్ళ అనుగ్రహంతో, మా ఆచార్యుల అనుగ్రహంతో ఈ తపోవనం అయితేనేమి, ఈ అష్టాక్షరీ క్షేత్రం అయితేనేమి అనేక విధాలుగా అందరికీ ఉపయోగపడటం, భగవత్ కైంకర్య రూపమైనటువంటి కార్యక్రమాలే కాకుండా భగవంతుడు అంతర్యామిగా వేయించేసినటువంటి మానవులకి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ వారందరి తాలూకు సంతృప్తిని కూడా భగవంతుడి సంతృప్తిగా, భగవంతుడి సంతోషంగా స్వీకరిస్తూ ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇంకా చాలా మంది రావాలని, ఈ భాగ్యాన్ని పొందాలని మా కోరిక. అందరికీ భగవంతుడు ఆ విధమైనటువంటి బుద్ధిని, ఆ విధమైనటువంటి ఒక సంతృప్తిని లభింపచేయాలని మంగళాశాసనం చేస్తున్నాం. Here at the ashram, barren lands have turned fertile with God's blessings. The ashram is located amidst lovely and luxuriant green environment. Holy chants of Sriman Narayan emanate from every flower, leaf, fruit, creating an enriching aura and holy ambience. People from nearby villages visit this holy abode to experience the tranquil and salubrious environment. The sight of devotees immersed in deep meditation, sitting in quaint little huts located at different places on the sprawling ashram premises, and the serene ambience punctuated with melodious Vedic chants rendered by students creates in the mind a sense of euphoria and bliss. At the ashram, we can always observe nature at its best and in full bloom. Apart from nature's bounties, vegetables and other crops are grown in the ashram. The ashram has enough produce from these crops to sustain on its own without depending on outside sources. Visitors to the ashram are treated as guests and provided free meals and accommodation. Every tree here symbolizes Vaikuntha Narayana prayer. Every fruit symbolizes spiritual boon. Every flower is dedicated to the feet of Sri Hari. At every step you find holy gems displayed everywhere, which enhances your knowledge and elevates your spiritual feelings.
These holy gems also enable personality development with the objective of rejuvenating Vedic culture and spread awareness about the Vedas. Swamiji established a Vedic school, Sharanya. Innumerable students are being imparted knowledge about the Vedas. Apart from Vedas, modern education is also being imparted at this school. Students of the Vedic school are provided free accommodation and food. The uniqueness of this school is in its imparting all four Vedas. Education here is imparted on the ancient Gurukul concept. Children from impoverished families from different parts of the country are being taught here at the school. In addition to learning, children here enjoy prancing about and playing amidst the green and salubrious environment. Dawn descends on the sacred ashram settings to the accompaniment of Vedic chants. Godhuli and Yagna Dhumam pervade the ashram environment. Every day the visitors are served free meals. Chantings of Chaturveda Parayana, creating a spiritual wave, spreads across the ashram. Ashtakshari Mantra Japam and Homam is being practiced here at the ashram. The divine power of the mantra provides peace and happiness. Barren lands are cultivated with the power of Ashtakshari Mantra Japam, ensuring copious crops. Indian culture worships and venerates cows. A Goshala is being maintained by the ashram where a number of cows are fed and protected. Go Panchakam mixed with water is used as a pesticide for the crops. The ashram has a Pushkarini. Water from this Pushkarini is used for cultivation. The produce from this field is entirely used for ashram sustenance. According to Sri 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 Rangaramanuja Jeev Swami, positive attitude, we can see and feel these tenets that create within us a positive and spiritual trait to develop moral character. A must-visit spot at the ashram is Tapovanam. Sri 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 Rangaramanuja Jeev Swami performed penance for 11 months at this place. Photographs of Swamiji's life before the penance and after he attained spiritual status are displayed here. Swamiji delivers spiritual discourses from this kutir at Tapovanam. Apart from this, Swamiji also conducts spiritual classes at Tapovanam. Devotees can immerse themselves in meditation and penance at this aesthetically designed Tapovan. Concrete seatings have been constructed to enable the devotees to meditate. Devotees believe Tapovan to be a spiritually powerful place. Tapovan is also having a well-stacked library for devotees. The library is a treasure trove of spiritual books. Innumerable children from impoverished families got educated and settled in life under the guidance of Swamiji, who is an ardent follower of Vishisht Advaita preacher Sri Ramanujacharya. Swamiji established a Sharanya based on the concepts and precepts of Sri Ramanujacharya. Here at the ashram, there is a mandir with Vaikuntha Narayana as presiding deity. The ashram also has a mandir of Sri Ramanujacharya. Sri 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 Rangaramanuja Jeev Swami has been striving to amalgamate ancient Hindu Vedic knowledge with modern education to create an impact among the youth. Swamiji worked incessantly for the well-being of humanity. The ashram is a result of his social and spiritual endeavors and a reflection of his altruistic objective and philosophy. The divine landscape takes devotees
to heights of spiritual euphoria. Not only elders, but also children visit the ashram in quest of peace and tranquility. Drip irrigation system is adapted for cultivation of lands at the ashram. Cleanliness and hygiene is maintained at this ashram. This ashram is a classic symbol of clean, green, and pious environment. The flora-filled environment of the ashram ensures fresh air. The ashram also takes every care to ensure proper disposal of waste and maintains a pollution-free environment. Every Friday, a large number of devotees attend pujas performed at the Vaikunta Narayana Mandir to fulfill their wishes. Correspondence courses in Vedas are conducted by the ashram for those students intending to gain knowledge in this discipline. Special books are being printed and distributed free of cost to devotees to enable them to write Astakshari Mantra. The ashram is also instrumental in promoting the growth of spirituality by distributing audio cassettes containing Vishnu Sahasranama Stotra and Bhagavad Gita, etc. Outside the ashram, Mass Vishnu Sahasranama Stotra Parayana is performed and called as Sri Hari Gunadipika. Devotees can also receive Vishnu Sahasranama Stotra Parayana at their residence. Those who believe in God and help others will get the blessings of God. Those who believe in this truth will attain spiritual satisfaction. A spiritual diary is being brought out by Swamiji, which not only reflects this philosophy but also helps in enriching your life. Sri Sriranga Ramanuja Jeer Swami is also running a big library in Kakinada to enable all sections of people, irrespective of age, derive spiritual knowledge. Swamiji regularly organizes social welfare activities like providing scholarships to poor students for higher education. Swamiji also took up the responsibility of running Vimukti Pathshala and hostel for the benefit of children of impoverished families and leprosy-afflicted parents. Books, school uniforms, and civil dress are being distributed free of cost to the students of Vimukti Pathshala. Free meals are also being provided to students staying in hostels. Swamiji is also providing free afternoon meals to 40 hapless persons residing at the Vimukti Leprosy Colony. Swamiji is also running an old age home. One of the most important welfare activities of the ashram is the distribution of clothes of choice to handicapped children once every year. To impart knowledge as part of the Gyan Dan Yagna, in addition to distribution of spiritual books, a monthly magazine titled Sharanya is being brought out by Swamiji. Swamiji is sparing no efforts to propagate the tenets contained in Upanishads as interpreted and preached by Sri Ramanujacharya among the people across the length and breadth of the country. Under the direct supervision of Paramhansa Parirajaka Sri Tridhandi Sriranga Ramanujacharyalu, social welfare activities are being carried out on a large scale based on the philosophy of serving humanity through service to God. In this divine cause for achieving universal bliss, peace and happiness, Swamiji has the overwhelming support of his huge following and devotees spread across the country. True to Swamiji's truism of serving humanity through service to God, the ashram has dedicated itself to the welfare of the needy. Visitors to the ashram derive spiritual contentment and happiness. The sanctum sanctorum of Vaikunta Narayana is the source of not just spiritual bliss and enlightenment, but also beacon to the underprivileged sections of society. మానవులం అన్న తర్వాత మనకి ఎన్నో కోరికలు ఉంటాయి. ఇన్సిడెంట్స్గా కోరికలు లేని మానవుడు ఉండడనే అనుకోవచ్చు. ఆ కోరికలు అనేక స్థాయిలలో ఉంటాయి, వారి వారి సంస్కారాలని అనుసరించి. కొంతమందికి శారీరకమైన ఆరోగ్య విషయం అయితేనేమి,
మరికొంతమందికి సామాజికమైన పదవి విషయం అయితేనేమి, ఐశ్వర్య విషయం అయితేనేమి, చాలా అరుదైనటువంటి కోరిక మోక్షం కావాలి అని కూడా కొంతమందికి ఉండవచ్చు. ఈ కోరిక కలగగానే ఆ కోరిక తీర్చుకోవడం కోసమని మానవుడు అనేక విధములైనటువంటి శ్రమలు పడుతూ ఉంటాడు. అలాంటి శ్రమలని తొలగించే స్థలం పేరే ఆశ్రమం. అందుచేత ఇదొక ఆశ్రమము అని అంటే ఇక్కడ ఏ స్థాయిలో ఉండే మానవుడికైనా ఆ శ్రమని తొలగించే ప్రక్రియ చేపట్టబడుతోంది అని అర్థం. మనకి వేదంలో అయితేనేమి, వేదాన్ని వివరించేటువంటి ఇతిహాసములు, పురాణములు, ఆగమశాస్త్రములలో అయితేనేమి, మానవునికి కలిగే కోరికలన్నీ సులభంగా తీర్చుకునేటువంటి మార్గం శ్రీమన్నారాయణ మంత్రాన్ని జపించడమే, ఆ మంత్రం హోమం చేయటమే, ఆ మంత్రంతో తర్పణం చేయటమే అని నిర్ణయం. అష్టాక్షరీ మంత్రం, నారాయణ అష్టాక్షరీ మంత్రం తీర్చలేనటువంటి కోరిక లేదట. అందుచేత ఇక్కడ ఈ ఆశ్రమంలో నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ, తత్సంబంధమైనటువంటి హోమాలు నిర్వహిస్తూ, తత్సంబంధమైనటువంటి తర్పణాలు నిర్వహిస్తూ, తాము స్వయంగా తమంత తాము తమ కోరికలు తీర్చుకుందికి ఆయా మానవులు ఒక అనుష్ఠానాన్ని చేపట్టలేకపోయినప్పటికీ వారి ఇక్కడికి వచ్చి ఈ స్థలంలో కాసేపు ఉంటే చాలు, కాస్తంత అనుష్ఠానం చేసుకున్నా చాలు, అది సత్ఫలితాన్ని, చక్కనైనటువంటి ఫలితాన్ని, సమృద్ధి అయినటువంటి ఫలితాన్ని లభింప చేసుకోవాలని ఈ ఆశ్రమం ప్రధానంగా ఏర్పాటైంది. మన లోకంలో ఒక మాట వింటూ ఉంటాం, ఎవరైనా ఒక యాగం చేస్తున్నారంటే లేదా ఒక పూజ చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారండి అని అడిగితే లోక కళ్యాణం కోసమనండి అని అంటారు. అంటే అర్థం ఏమిటి? లోక కళ్యాణం అంటే లోకం అంటే వేరే ఒక వస్తువు లేదు, మానవులందరూ జీవులందరూ కలుస్తేనే లోకం అవుతుంది. మనకి ప్రసిద్ధమైన కవి చెప్పినట్టుగా దేశమంటే కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పినట్టుగా మానవులందరూ సుఖము సౌభాగ్యము వీటితో నిండి ఉంటేనే దాన్ని లోక కళ్యాణము అని అంటారు. అలాంటి లోక కళ్యాణం సాధ్యమయ్యేది భగవంతుడి అనుగ్రహం వలనే. అలాంటి భగవద్ అనుగ్రహం మనం పొందగలిచేది ఒక మంత్ర అనుష్ఠానం వల్లనే. ఆ మంత్రాన్ని మనం పొందగలిచేది ఒక ఆచార్యుడి వల్లనే. అందుచేత ఒక ఆచార్యుడు లభింపచేసినటువంటి మంత్రాన్ని నిరంతరము అనుష్ఠానం చేయటం వలన చిక్కనైనటువంటి ఆధ్యాత్మిక తరంగాలు బయలుదేరి గత 12 సంవత్సరములుగా ఈ ఆశ్రమ ప్రాంతంలో అలుముకొని ఉన్నాయి. ఒక దేవాలయానికి వెళితే, శ్రీరంగం, తిరుపతి వంటి ఆలయాల లోపలికి వెళితే, మన లోపలికి ప్రవేశించినటువంటి మరుక్షణంలోనే మన మనస్సు మనకి తెలియనటువంటి ఒక దివ్యమైన అనుభూతికి లోనవడం, ఒక ప్రశాంతతని రుచి చూడటం మనకి అందరికీ తెలిసిందే. అలాంటి ఒక అద్భుతమైన శక్తిని ఇక్కడ ఈ ఆశ్రమంలో గత 12 సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నాం. ఆగమశాస్త్ర ప్రక్రియలను అనుసరించి అదంతా సత్ఫలితాన్ని ఇస్తోంది. అందుచేత ఇక్కడ ఈ ఆశ్రమం ఏర్పాటులో ఈ చుట్టుపక్కల వారికే కాదు, క్రమంగా ఆ మంత్రశక్తి విస్తరిస్తూ రాష్ట్రానికంతటికీ, దేశానికంతటికీ, లోకానికంతటికీ కూడా సుఖాన్ని సౌభాగ్యాన్ని చేకూర్చాలని మా ఆకాంక్ష. ఆ అభిప్రాయంతో ఈ ఆశ్రమం వృద్ధి చెందుతోంది. ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలి, 10 మంది వచ్చి దీనిని అనుభవించాలి అని మా కోరిక. స్వస్తి.